మహాప్రపంచం ఈ దిన మహేష్ సృష్టి తండ్రి చెప్పగలను మీ కృపలో మమ్మల్ని కాపాడుకుంటూ ఇచ్చింది మీరు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి కృపలకు నేను కొరకు దాన్ని మారని స్థుతిస్తే కొనియాడు పరుచున్నాం. ఏ రీతిగా ఈ దినం కూడా పాలు చేస్తాను. నేను ప్రార్థనలో పాలు పంపులు పొందుట కొరకు ప్రార్థనలో కొనసాగుట కొరకు మీ కృప సన్నిధి మాకు తోడుగా నడిపించి స్థితిగా మిమ్మల్ని కొనియాడుకోవచ్చు. ప్రార్థన కొరకు ఇంకా కనెక్ట్ కావాల్సిన వాళ్ళందరినీ కూడా మీరు ప్రేరేపించి మా ప్రభు యేసుక్రీస్తు వస్తే 172 వార్డు సంఖ్య 172 ఘనత మహిమ ప్రభుకి. 4వ చరణం పాడతాను. ఘనత మహిమ ప్రభుకే పరములలో తనకే చెల్లునుగాక. ఘనత మహిమ ప్రభుకే మాట తప్పని దేవుడిగా మాట తప్పని దేవుడిగా గట్టిగా నెరవేర్చే వాగ్దానము గట్టిగా నెరవేర్చే వాగ్దానము ఈటైన జనముగా మము చేసెనుగా దీటైన జనముగా మము చేసెనుగా మెండుగా మమ్ము జీవించెనుగా మెండుగా మమ్ము జీవించెనుగా ఘనత మహిమ ప్రభుకే తరతరములలో తనకే చెల్లునుగాక. ఘనత మహిమ ప్రభుకే. ప్రభునందు ప్రియులారా, ఈ కాలంలో మరి యొక్క దినము ప్రభు పాదల చెంత ఆయన బిడ్డంగా మనము ప్రార్థన కొరకుగా 3 రాగులు కొరకు ప్రభు మన జీవితంలో అనుగ్రహిస్తూ వచ్చినటువంటి తరుణం కొరకు మనం స్థుతిస్తున్నాం.
ఈ నూతన సంవత్సరంలో ఎన్నెన్నో వాగ్దానాలను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ వాగ్దానముల యొక్క ఫలములు, వాగ్దానములు మనం స్వతంత్రించుకోవడానికి కొరకు ప్రభు యొక్క ప్రశస్తమైనటువంటి అమూల్యమైనటువంటి ఒక్కొక్క వాగ్దానమును మనం ధ్యానిస్తూ ఆ ప్రకారంగా వాటిని మనం స్వతంత్రించుకోవడానికి కొరకు ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవచ్చు. మన ప్రార్థనలో వెలిచి ఉంటున్నాం. ఈ ఉదయకాలము మరి యొక్క వాగ్దానాన్ని మనం చదువుకుందాం. ఈ వాగ్దానం యొక్క సందర్భము ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటు సందర్భంలో ఈ వాగ్దానాన్ని ప్రభు తన ప్రజల కొరకు చేస్తూ వచ్చినాడు. ఒకప్పుడు మన పితరులు ఐగుప్తు దేశాన్ని దాటటానికి కొరకు ఎర్ర సముద్రము అడ్డం వచ్చినప్పుడు భయపడకుడి, యెహోవా మేము కలగజేయ రక్షణను మీరు కల్లారా చూచుదురని దేవుడు తన వాగ్దానం తన ప్రజలకు ఇచ్చి ఆ యొక్క ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి తన ప్రజలను ఆరిన నేల మీద ప్రభు ఆ ఎర్ర సముద్రము గుండా తీసుకుని వచ్చినటువంటి గొప్ప కార్యాన్ని మనము ఎరుగుదుము. వాగ్దాన దేశములో ప్రవేశించుట కొరకై దేవుని ప్రయత్నటువంటి వారిని యెహోషువ నాయకత్వంలో యోర్దాను దాటడానికి కొరకు ప్రభు అనుగ్రహించినటువంటి వాగ్దానమే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనములో మనం గమనించే తలంపు ఏమిటంటే, మరి యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయన గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకున్నారని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. మనం గమనిస్తే అద్భుత కార్యములు చేయనటువంటి అయితే ఆయన యొక్క అద్భుత కార్యములు జరిగించడానికి కొరకు ప్రభు తన బిడ్డ జీవితంలో కోరుకుంటూ వచ్చినటువంటి ఒక లెక్కలు చూస్తే ఆజ్ఞగా ప్రభు ఇచ్చినటువంటి అర్హమైన యోగ్యమైన ప్రభు యొక్క అద్భుత కార్యం జరగడానికి కొరకుగా యెహోషువ ద్వారా ప్రభు తన ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధపరచుకోవడము అన్నటువంటి ఒక ప్రత్యేక జీవితముగా ఉండడానికి కొరకుగా ప్రభుత్వం అన్నటువంటి మాట. పరిశుద్ధపరచుట అనేటువంటిది ప్రభు బిడ్డలుగా ఆయన కొరకుగా లోకము నుండి, పాపము నుండి, ప్రతి విధమైనటువంటి చెడుగు నుండి ప్రత్యేకించబడినటువంటి జీవితంతో జీవించడం, పరిశుద్ధపరుచుకున్నట్టు కొరకైనటువంటి జీవితాన్ని ప్రభు కోరుకుంటున్నాడు.
కాబట్టి ప్రభు బిడ్డగా మన యొక్క యాత్ర జీవితంలో ఆయన కార్యములు జరిగించడానికి కొరకు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి కొరకు ప్రభు కోరినటువంటి ఇది శ్రేష్టమైనటువంటి అర్హమైన జీవితాలు ప్రభువులో కలిగి ఉన్నటువంటి ప్రజలుగా మనం ప్రార్థించాలని ప్రభు కోరుతాడు. ఎన్నో విషయాల్లో మనం అపరాధులు గారు, అతిక్రమస్తులు గారు, అయోగ్యులము గారు, తలపుల్లో, చూపుల్లో, మాటల్లో తప్పిపోవచ్చు అపవిత్రంగా ఉండినటువంటి వారు అందుకని ప్రభు తన బిడ్డలకి ఇచ్చిన వాగ్దానం ఇచ్చాడు. యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయని కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నట్టు ఆజ్ఞ ఇచ్చినటువంటి మాట నిజంగా ప్రతి దినము కూడా మనకి జీవితంలో ప్రభు యొక్క కార్యములు జరిగించడానికి ప్రభుకి ఎంత ఇష్టమైంది తన ప్రజల జీవితాలైన కార్యం జరిగించడానికి కొరకైనటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి అనుభవంలో నడిపించట కొరకు ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఆయన కార్యం మనలో మన ద్వారా నెరవేర్చబడట ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి దివ్య వాక్య ప్రకారంగా మన యొక్క జీవితాన్ని ప్రభు యొక్క రక్త ప్రోక్షణ తెచ్చుకొని మన ప్రార్థనకు ఆటంకమైనటువంటిది ఏది మనలో ఉన్నప్పటికీ కూడా ప్రభు యొక్క రక్తం యొక్క కడుగుదల మనం తెచ్చుకోవచ్చు. ఆ రీతి విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తాం. ప్రభు గొప్ప కార్యం మనలో మన ద్వారా జరిగించబడి కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఈ రీతిగా నిన్నటి రోజున కొన్ని ప్రార్థన అంశాలు పోస్ట్ చేయడము జరుగుతుంది. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో క్రైస్తవ బిడ్డలైనటువంటి వారిని ఎంతో విపరీతమైనటువంటి రీతిలో 3 గ్రామాల యొక్క ప్రజల్ని మూర్చపోతూ పోయడానికి కొరకు ఒక స్వామీజీ హిందువులందరినీ కూడా రెచ్చగొడుతూ అట్టి పని కొరకై వారిని పురుకొల్పుతున్న సంగతి మనం వింటూ వస్తున్నాం. ప్రభుత్వం పడినటువంటి వారిని ఐగుప్తు కత్తివాదును తప్పించి ప్రభుత్వ ప్రజల్ని ఆశ్చర్యరీతిగా పాపమైన ఐగుప్తు నుంచి ప్రభుత్వం ఎప్పిస్తూ వచ్చింది. ఆ రీతిగా నేడు కూడా ప్రభు తన ప్రయత్నటువంటి వారిని తప్పించగలడు. భయంకరమైనటువంటి అపవాది క్రియలని ప్రభు లాయపరచగలడు. ప్రభు చేయనటువంటి అద్భుతమైన కార్యాన్ని తన ప్రజల జీవితాలు ప్రభు జరిగించగలడు. కాబట్టి విశ్వాసంతో మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ రీతిగా దేవుని మహిమార్థమై ప్రభు యొక్క కార్యాన్ని మనం ఎంతో పట్టుదలతో పవిత్రతతో విశ్వాసంతో ప్రార్థించి పొందినట్లుగా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ వస్తాం.
దేవుని ప్రజల్ని తరుముచు వారిని చిక్కించుకుందాం అనుకున్నటువంటి ఫరో అతని యొక్క సేన ఐగుప్తు నుండి తరుముతూ వచ్చినటువంటి తన ప్రయత్నటువంటి వారిని చంపుదామన్నటువంటి ఆలోచనతో ఎంతో ఆరితిగా దేవుని ప్రజల కొరకు వెంబడిస్తూ వచ్చింది. ఆ ఎర్ర సముద్రం గుండా కూడా వారు వస్తూ వచ్చింది. ప్రభు తన మహాకృప చేత లక్షల మందిని దేవుని ప్రజల్ని ఎర్ర సముద్రం దాటిపై చేస్తూ వచ్చింది. ఆ రీతిగా దేవుని ప్రజలు మృంగజూచుతూ వచ్చినటువంటి ఐగుప్తునటువంటి వారిని ఎర్ర సముద్రంలో దేవుడు కప్పివేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తా వచ్చాం. ఆ రీతిగా దాని గ్రంథంలో మనం చూస్తూ వస్తే బబులోను దేశంలో ఒక సామాన్యటువంటి బానిసలుగా చెరకు రాబడుతూ వచ్చినటువంటి దానిలో శద్రకు మెషకు అభ్యర్థిగా జీవితంలో కూడా ప్రభు జరిగిస్తూ వచ్చిన గొప్ప కార్యం మనం చూడవచ్చు వస్తుంది. శద్రకు మెషకు అభ్యర్థిగా రాజు నియమించినటువంటి ప్రతి ఒక్క మొక్కని కారణం చేత అగ్ని గుండములో వాళ్ళు వేపిస్తూ వచ్చిన రాజు. అయితే ఎప్పుడైతే అగ్ని గుండములో మన దేవుడు 4వ వ్యక్తిగా వారితో సంచరించి ఆ ప్రకారంగా ఎంతో అద్భుత రీతిగా వారిని ప్రభు బయటకు తీసుకుని వచ్చినాడు. అయితే రాజు ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యం చూస్తూ వచ్చినాడు. శద్రకు మెషకు అభ్యర్థిగా దేవుడే పూజారకుడని చాటింపు చేస్తూ వచ్చింది. ఎవరు శద్రకు మెషకు అభ్యర్థిగా దేవుణ్ణి పూజించారో వాళ్ళ ఇల్లు పెంట కుప్పగా ఉండాలని ఆర్థిక హెచ్చరిక జారీ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆర్థిగా ప్రభు మహిమార్థము ప్రభు తన గొప్ప కార్యం జరిగిస్తూ దానియేలు తన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన జీవితం ప్రార్థిస్తూ వచ్చినటువంటి ప్రార్థనకు వచ్చింది కష్టం. ఏ విషయంలో కూడా దానియేలు తప్పడానికి అవకాశం లేకుండా వచ్చింది. అయితే ప్రార్థన విషయంలో తప్పట్టని తన తోడినటువంటి మనుషులు దాని మీద ఎంతో దుష్టముగా రాజుకు మనవి చేస్తూ వచ్చినప్పుడు 30 దినముల వరకు ఏ మనుషుని దగ్గర ఏ మనుష్యుడు కూడా మనవి చేయకూడదని ఆజ్ఞ జారీ చేస్తూ వచ్చింది. అలా చేస్తే సింహం బోనన్నారు. ఆ ప్రకారమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దానియేలు యెరూషలేము తట్టు కిటికీలు తెరుచుకొని మోకరించి బొమ్మారు యథాప్రకారంగా ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ. అయితే ఇక్కడ ఆశ్చర్యమైన విషయం అంటే ఏ దానియేలుని సింహంబోను వేళకి మనుషులకు ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. దానియేలు సింహంబో నుంచి బయటికి రప్పించబడిన తర్వాత అదే మనుషుల్ని సింహాలకు రాజు వేయమని చెప్తూ వచ్చినటువంటి సంగతిని మనం చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా ప్రభు యొక్క గొప్ప కార్యం ప్రభు తన జీవితాన్ని ఎలా జరిగిస్తూ వచ్చినాడో నిర్ధారణ ద్వారా మనం గ్రహించవచ్చు. కాబట్టి
బట్టి ఉదయ కాలంలో ఎర్ర సముద్రమును మరి గత కాలం దాటింపజేసిన దేవుడు ఇప్పుడు యోర్దాను కూడా దాటింపజేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క కార్యమే ప్రభు మనకి ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి వాగ్దానం. మన జీవితంలో సంభవించి ఎదుర్కొనేటువంటి యోర్దాను మరణ నదులు జీవములో ప్రవేశించకుండా ఆటంకపరిచేటువంటి ఏ విధమైనటువంటి అడ్డు ఉన్నప్పటికీ కూడా ప్రభు దాన్ని తొలగించడానికి ఎట్టి వాగ్దానం మనం చేస్తూ వచ్చాం. ఈ ఉదయకాలం మన విశ్వాసం వాగ్దానం చేపట్టి ప్రార్థనలో మనం వెళుతూ ప్రభు యొక్క గొప్ప కార్యం కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా మన ముందుంచినటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకొని భారముతో మనం ప్రార్థన చేద్దాం. సమయం పోనివ్వకుండా ఒకరి వెంట ఒకరు భారంతో ఈ ప్రార్థన మనవులు కొరకుగా మనము ప్రార్థన చేస్తూ సాగి వెళ్దాం. ఆర్తిగా ప్రార్థన ప్రారంభించుకుందాం. చేయండి. ప్రేమగల తండ్రి, దయగల దేవా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఏదో కాల్సంలో ప్రభా నీ ప్రేమిలతో కలిసి ఉదయాన్నే నీ యొక్క దైన సన్నిధిలో గడపడానికి మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని నా ఆయుష్ను పొడిగించి తండ్రి మీరు నీ ప్రజలతో కూడి నిన్ను సేవించే భాగ్యం, నిన్ను ప్రార్థించే భాగ్యము నా జీవితం నుండి అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రంలో గడిచిన రాత్రంతా మీ కృపలో భద్రపరుచుకొని క్షేమకరమైనటువంటి నిద్రను దయచేసి మరొక నూతన ధనంలో ప్రవేశపెడుతున్నారు. స్తోత్రాలు. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన తర్వాత అనేక వాగ్దానాల చేత తండ్రి మీరు మమ్మల్ని తృప్తిపరుస్తూ వస్తున్నందుకు ఈ స్తోత్రంలో ఇది నాన్న కూడా ప్రభా యెహోషువలో నా తండ్రి ప్రభా 3:5 ప్రకారము దేవా రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి ప్రభా మరి యెహోషువ జనులకు ఆజ్ఞాపించినట్లు ఇక్కడ చూస్తూ వస్తున్నాం. దయలు తండ్రి నా జీవితంలో కూడా అవును తండ్రి అపరాధనను ఒప్పుకుంటూ వస్తుంటున్నాను. తప్పిపోయిందన్నని తండ్రి నీ యొక్క ఆజ్ఞలను అనుసరించి తండ్రి నీ యొక్క మార్గంలో నడలేందానని లోకయాత్ర జీవితంలో అనేక సార్లు తండ్రి ప్రభా తప్పిపోయి తండ్రి నీ మార్గం నుంచి వైతొలిగిపోయి అనేక సార్లు నీవు చేసిన మేలను మార్చి తండ్రి నిన్ను నేను గాయపరిచిందానని దుఃఖపరిచిందని ఒప్పుకొని చూస్తున్నాను. నా నిమిత్తం మీరు కాచిన యొక్క శిలువ ఆ యొక్క పవిత్ర పుణ్య రక్తం చేత నా తండ్రి ప్రభా నన్ను పవిత్రపరిచి దేవా నన్ను మీరు అంగీకరిస్తురండి తండ్రి. నువ్వు జాలిగల దేవుడు గనుక క్షమించి ఆనందించే దేవుడు గనుక తండ్రి సమకూర్చే దేవుడు గనుక తండ్రి నీ యొక్క పాదాలను ఆశ్రయించినప్పుడల్లా ఆదుకునే దేవుడు గనుక ఈ ఉదయ కాలంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని అంగీకరిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. తండ్రి ఇచ్చినటువంటి లేఖన భాగాల కొరకు స్తోత్రాలు. అన్నను అన్నదినము బలపరిచి తండ్రి ప్రభా నీ వాక్కు చేత నీ వాగ్దానం చేత మమ్మల్ని అన్న ద్వారా మీరు నాయన నీ నోటి ఊరుగా ఉంచుకొని నన్ను మమ్మల్ని తృప్తిపరుస్తూ వస్తున్నాను. నీ జీవం గల మాటల కొరకు స్తోత్రాలు. అనుదిన జీవితంలో అన్నకు మీరు చాలని దేవుడిగా ఉంటూ తండ్రి బలహీన పరిస్థితులన్నింటిలో బలపరుస్తూ సేవాపరచల్లో మేము కొనసాగింపజేస్తూ వస్తున్నాను. నీ ప్రేమంతటి కొరకు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. ఉన్నటువంటి బలహీనతలన్నింటిలో నుంచి కూడా సంపూర్ణ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించి దయలు తండ్రి నీ సేవ ఇంకా ఘనంగా చేసే విషయంలో తండ్రి ప్రియులకు మీరు సహాయం చేసే దేవుడు అని స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. విజయమే రకం కూడా జ్ఞాపకం చేసుకోండి, కరుణించి కృప చూపించి తండ్రి ఆరోగ్యాన్ని అనుగ్రహించి కుటుంబంగా చేసిన పరిచర్యను ప్రభా మీరు నీరు కట్టి ఫలింపజేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ ప్రేమించి ఇచ్చిన కుమార్తె కొరకు కూడా స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. దగిలి తండ్రి ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం దయచేసి రాకపోకల్లో విద్యాభ్యాసం అంతట్లో మీ కనికరాన్ని చూపించమని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంచుతారమని నీ సాక్షి బిడ్డగా కొనసాగే భాగ్యం దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దగిలి తండ్రి ఏది నాన్న ప్రభా నాయన భారతదేశంలో చూసినట్లయితే బహు భయంకరమైనటువంటి పరిస్థితులు నార్త్ సైడ్ ప్రభా మరి స్వామీజీలు అనేవారు ఎంతగానో క్రైస్తవుల మీద నా తండ్రి విషపు చూపు తండ్రి నాయన విషపు ఆలోచనలు బిడ్డల్ని ఏ రీతిగా అంతం చేయాలనుకుంటున్నారు. గద్దినాలు అనేకులు క్రైస్తవత్వము లేకుండా చేస్తామనేవారు నాయన భూమి మీద నుంచి తుడిచివేయబడుతూ వచ్చినారు. తండ్రి క్రైస్తవులతో నాయన మరి నాయన వారికి హాని చేయాలనుకున్న వారిని మీరు ఏం చేస్తారు వారు ఎరుగుతూ కూడా నాయన ప్రజలను హింసించాలనుకుంటున్నారు. కరుణించండి, కృప చూపించండి. దయలు తండ్రి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటి మీద నీ కనికరాన్ని చూపిస్తురండి దేవా. మరి వారైతే సెలవిస్తూ వస్తుంటున్నారు ఈ క్రైస్తవులకు దేని విషయంలో భయం లేదు, అయితే చావు విషయంలో భయం ఉంటుంది కనుక ఒక్కొక్కరిని చంపండి అని ప్రభా. అయితే నాయన శద్రకు మేషకు అబద్ధంగా అనేవారు తండ్రి ఆ దినాల్లో
చెరపట్టబడి నా తండ్రి ప్రభా తీసుకెళ్ళిన తర్వాత తండ్రి ఆ యొక్క మరి ప్రతిమకు ముఖం అన్నప్పుడు అగ్నిగుండంలో పడేస్తామన్నా సరే తండ్రి మీరు పడేయండి. మా దేవుడితే సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా సరే మేము నాయన అగ్నికి బలైతామని ఎంతో నాయన నిర్భయంగా సెలవిస్తూ వచ్చినప్పుడు ప్రభా వారు అగ్నిగుండంలో వేసినప్పుడు 3-4గా చేయబడుతూ వచ్చినారు. అయితే ఆ యొక్క అగ్నివాసన కూడా వారిని అంటలేదు ప్రభా. నాయన ఈ తరంలో ప్రభా నీ బిడ్డలు నాయన యొక్క ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రియులు 3 గ్రామాలు ఉన్నటువంటి వారిని దైలం మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. అయితే ఈ సందర్భాన్ని బట్టి వీరు చావు కూడా భయపడరని తండ్రి వాళ్ళు ఆయన నిర్భయంగా ఉండే విషయంలో కరుణను మీ కటాక్షాన్ని చూపిస్తురండి. నీ ప్రజలు గాని చేసేవారిని ప్రభా నేను ముట్టుబడిన కనుగుడు ముట్టువారితో సమానం అని వాగ్దానం చేస్తూ వస్తున్నారు. కరుణించి కృప చూపించి తండ్రి సహాయం చేస్తురండి. విజయపూర్ వాళ్ళని, జనక్పూర్ వాళ్ళని ప్రభా, గణేష్పూర్ వాళ్ళని ఆ ప్రజలను ప్రభా ఇంకా బలపరుస్తురండి ప్రభా. నిజమే తండ్రి ప్రభా, యోర్దాన్ లాంటి నాయన మరి మరణకరమ పరిస్థితులు అట్లాంటి నాయన మరి ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు వాటన్నిటి నుంచి మీరు దాటించి దేవుడు తండ్రి, మరణం నుండి జీవనంలో దాటించిన దేవుడు, మా ఆత్మను రక్షించుకున్న దేవుడు, లోకంలో ఎదురే పరిస్థితులను బట్టి వెనుకంజ వేయకుండా నాయన మీకోసం సాక్షులుగా ఇంకను బలమంది బ్రతకటానికి ప్రతి క్రైస్తవుని మీరు బలపరుస్తారు. అవసరంగా ప్రార్థన చేస్తూ వస్తున్నారు. కనుక నన్ను చూపిస్తురండి, కృపను చూపిస్తురండి. దయలు తండ్రి క్రైస్తవులు ఎవరికి కూడా హాని చేయరు. అయినప్పటికీ వీరి మీద ఎంతో నాయన క్రోధం లోకస్తులకు ఉంటుంది. కరుణించి సహాయం చేసి నీ ప్రజలైన వారిని ఆదుకొని నాయన వారిని మీరే ఉద్ధరించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. నీ కటాక్షాన్ని ప్రభా నార్త్ పైన ఉంచుతూ అవసరంగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. మణిపూర్ ప్రజలను ఎంతగానో హింసిస్తూ వచ్చినారు ప్రభా. అయినా కూడా వాళ్ళు ఎదురు తిరగలేదు ప్రభా, వారికి ఆన్ చేయలేదు. నా తండ్రి ప్రభా మీరు చూసుకుంటారు కనుక నేను అన్ని ప్రజలు నీ మీద భారం వేసుకొని నీ కొరకు సాక్షులుగా ఉండే విషయంలో మీ కనికరాన్ని చూపించవలసిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయలు తండ్రి ఆ స్వామీజీలను కూడా మీరు దర్శిస్తురండి ఈ కార్యాల ద్వారా. నాయన మరి అక్కడ రాజు ఎట్లయితే ప్రభా అవును యెహోవా నిజమైన దేవుడు, ఆయన సమర్థుడు, పూజారుడు అని ఎరుగుతా వచ్చినాడు, అట్లా ఇక్కడ ఈ ప్రజలు కూడా ఈ ప్రజలకు హాని చేయాలనుకుంటున్నా ఈ వీళ్ళని కూడా మీరు దర్శించండి. దయలు తండ్రి క్రైస్తత్వము ప్రభా ఎంతో మంచిదని, వారి దేవుడు గనుడని ఈ వీరి కన్నులు కూడా తెరవబడటానికి కృపను అనుగ్రహించండి. ఆ యొక్క దేశాన్ని ప్రభా దర్శిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయలు తండ్రి ఆ గ్రామాలన్నింటినీ ప్రభా మీరు దర్శించి నీ ప్రజలైన వారికి సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఏ రీతిగా నా ప్రభా ఉదయకాలంలో ప్రభా ఈ గడ్డు పరిస్థితిని బట్టి మీ పాదలను ఆశ్రయిస్తున్నాం కనుక తప్పక మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని నాయన ఆలకించి జవాబిచ్చే దేవుడు అని స్థుతులు చెల్లిస్తూ వస్తున్నాను. ఏ రీతి కనికరాన్ని చూపించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. నాయన మరి సుధీర్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకుంటారండి, వినత సిస్టర్ని జ్ఞాపకం చేసుకుంటారండి. ఆయన అనేక దినాలుగా ప్రార్థిస్తూ వస్తున్నాం. కరుణించి కృప చూపించి సమకూర్పును దయచేస్తారని, ఆయన సమస్తంలో బాగు చేయను అనే వాగ్దానం వారి పక్షాన్ని నెరవేరుస్తారని, ఆ యొక్క మొండి వైఖరి నుంచి ప్రభా ఆ యొక్క సహోదరుని మీరు తప్పిస్తురండి. ఆయన అపవాది ఆలోచనల నుంచి తండ్రి ప్రభా సంపూర్ణంగా తను విడిపించవలసిన ప్రార్థన చేసి వస్తున్నాను. బిడ్డలు కూడా మంచి జ్ఞానం ఇచ్చి తను ఒంటరిగా ఉంటున్నాడని వారు ఎరిగిన వారు ఈ ప్రభా వారికి జాలిని దయచేస్తారండి. యేసుక్రీస్తు మనసు వారు కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించి వారి కుటుంబాన్ని కూడా సమకూరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. స్వాతి రాజేందర్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఇంకా మాకు తెలియని వారు ఎంతమంది ఉన్నారు అటు వారందరూ మీరు దర్శించి కృప చేత వారిని అందరినీ ప్రభా మీరు సమకూర్చి కుటుంబంగా గడుపుతూ రావాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. అతన్ని ప్రభా మరి ఆస్ట్రేలియాలో చదువుతున్నటువంటి నాయన మరి పరిచర్యలను నాయన పవన్ అఖిల చేసే పరిచర్యలను మీరు నాయన ఫలభరితం చేస్తురమ్మని, నాయన ఆ యొక్క పరిచర్య నాయనంగా ఘనంగా చేపట్టడానికి, పరిచర్య విస్తరించబట్టడానికి, అనేక ఆత్మల్లో సంఘంలో నాయన చేర్చబట్టడానికి కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. వీళ్ళు ఉద్యోగంలో అన్నిట్లో సహాయం చేయండి. పిల్లలకు మంచి ఆరోగ్యం దయచేస్తారని, సంతోషాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని నాయన వారి కుమారుని కూడా మీరే నాయన జ్ఞాపకం చేసుకొని దీవిస్తూ రావాల్సిందిగా వారి పనులు కూడా సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ ప్రభా చాందనక్కకు, నేను దావనమూర్తగన్నకు, శ్యామల సిస్టర్ కి, ఏ రీతిగా నతన్ ప్రభా శ్రీనివాస్ బ్రదర్ కి, నతన్ ప్రభా మరి మాకందరికీ కూడా మీ యొక్క పునరుద్ధాన శక్తి నాయన యొక్క ఆరోగ్యాన్ని అనుగ్రహించి అనుదిన జీవితంలో చాలా దేవుడిగా ఉండి బలహీనతలన్నింటిలో బలపరిచి నీ కృపను మెండుగా చూపిస్తూ రావాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. నాయన మీరు కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ కొరకు, కుటుంబం కొరకు స్తోత్రాలు. ఆన్లైన్ లో ఒక కుటుంబంగా మమ్మల్ని చేస్తూ వచ్చినారు ఈ ప్రేయర్ గుంపులో వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ప్రతిరోజు ఆశతో నీ పాదాలు చెందిన నీ యొక్క పాదాలను ఆశ్రయించే భాగ్యము ప్రార్థన ద్వారా అనుగ్రహిస్తూ వస్తున్నారు. ఈ ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎన్నో అయ్యా మరి ఉపకారం మేము పొందగలుగుతూ వచ్చినాం. వాటన్నిటి కొరకు హృదయం మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దినాల్లో మరి ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి మీ నామాన్ని మహిమపరచుకోవాల్సిన ప్రార్థన చేసి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని, ఆయన మంచిగా ఎగ్జామ్స్ రాసే విషయంలోనూ నా తన ప్రభా మంచి ఉత్తీర్ణత బిడ్డలందరూ మీరు దయచేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోవాల్సిన ప్రార్థన చేస్తూ దయలు తండ్రి ప్రభావ దక్కను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని, చైతన్యం జ్ఞాపకం చేసుకొని,
ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదో ప్రభా, కనెక్ట్ అయ్యేషన్లు కూడా మీకు కనికరాన్ని చూపించవలసిందిగా ప్రార్థన చేస్తూ నాయన సమస్తమైన మహిమగంత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నా దీని కుటుంబాన్ని కూడా మీరు ఇంతవరకు జ్ఞాపకం చేసుకొని కుటుంబ పక్షాన్ని చేసిన మేలని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ దీనికి ఇచ్చినటువంటి గర్భాన్ని బట్టి స్తోత్రాలు. దయల తండ్రి కరుణించి సహాయం చేసి క్షేమకరమైన దినాలు దయచేసిరమ్మని నాయన క్షేమకరమైన నాయన మరి కాన్పును కూడా మీరు దయచేయాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉదయ సిస్టర్ వాళ్ళకు కోడల్ని కూడా జ్ఞాపకం చేసుకొని సుఖప్రసవం కొరకు తనను కూడా మీరు సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేసి ఈ రీతిగా మా ప్రియులు ఎంతమంది అయితే గర్భిణీలుగా ఉంటున్నారో నన్ను బిడ్డలైన వారందరికీ నేను క్షేమాన్ని అనుగ్రహించి మీ నామం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ చేస్తున్న కొరకు వందనాలు చెల్లిస్తూ ఆయన మరి రూతుకి ఇచ్చినటువంటి రెండో ఫలాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ తనకు కూడా సుఖప్రసవం దయచేయమని సమస్తమైన మహిమగంత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ హృదయపూర్వక స్తుతి ఆరాధన ప్రార్థన విన్నపాలను యేసుక్రీస్తు వారి ప్రహసగరమైన నామములో స్తుతించి పూజించి ప్రార్థించి వేచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాదముకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మహాగండు మహోన్నతుడు అన్న దేవుడు ప్రభు నన్ను ప్రేమించి రక్షించి ప్రభు నా పాప దోషంలో క్షమించి నీ బిడ్డల సహవాసం చేర్చిన నా తండ్రి వినందుకు నేను నా మనసు తీస్తూ మహిమపరుస్తున్నాను తండ్రి. అవునైనా అమూల్యమైన వాగ్దానాలైనా మీరు మాకు అనుగ్రహించిన తండ్రి, మా జీవితాల్లో నెరవేర్చడానికి ఇష్టపడిన దేవుడు ప్రభు, అద్భుత కార్యం జరిగిస్తానన్న దేవుడు ఆయన నేను ఆ మనసు తీస్తూ మహిమపరుస్తున్నాను. ఎర్ర సముద్రమును నాయన యోర్దాను నదిని ప్రభా పాయలుగా చేసిన దేవుడు ప్రభా, అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన మా యొక్క వాగ్దాన్ని నెరవేర్చబడాలంటే నాయన మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవాలని సెలవిస్తూ వచ్చిన తండ్రి. నాయన అనేక సార్లు తండ్రి ప్రభా అపవిత్రత ఉంటున్నాను, మాటల తలంపుల ఆలోచనలో ఎంతో వ్యతిరేకత కలిగి ఉంటున్నాను తండ్రి. దయతో నన్ను క్షమించండి ప్రభా. నా జీవితంలో కూడా ప్రభా అద్భుత కార్యం జరిగించబడాలని ఉండాలని ఆశిస్తున్నాను, కానీ ఆ విధంగా జీవించలేకపోతున్నాను తండ్రి. దయతో క్షమించి ప్రభా నన్ను నేను పరిశుద్ధపరచుకున్న పవిత్ర జీవితం కలిగి వాగ్దానాలు ప్రభా నా జీవితం నెరవేర్చబడి నా జీవితంలో కూడా అద్భుతాలు కలిగి జీవించడానికి నైనా కృపను అనుగ్రహిస్తారని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటారండి. సతీష్ గారిని కనికరించండి ప్రభా. నాయన నార్త్ ఇండియా అంతటిని జ్ఞాపకం చేసుకుంటారని అడుగుతున్నాను. మధ్యప్రదేశ్ ప్రభా నాయన మరికి మాకు తెలిసి తెలియని ప్రాంతాల్లో ఎంతో భయంకరమైన హింస ప్రభా నాయన. మరి నాయన శత్రుడు నాయన మరి నాయన తండ్రి అనేక రీతిలుగా శోధిస్తూ తండ్రి బిడ్డల్ని తండ్రి హింసిస్తూ నాయన తండ్రి అనేక రీతిలుగా తండ్రి మరి నాయన పరిచయాన్ని బాగా పాడు చేయాలని ఉద్దేశాలు కంటే ప్రభా సింహం వాళ్ళకి గర్తిస్తూ ప్రభా మరి నాయన తండ్రి కార్యాలు జరిగిస్తూ వస్తున్నట్టు ప్రభా వీటన్నిటిని చూస్తున్న దేవుడు ప్రభా దినాన్ని మోసే జీవితంలోని తండ్రి ప్రభా యెహోవా జీవితంలోను శత్రుకు మేషకు పద్నకు దానియేలు జీవితాల్లోనూ జరిగిస్తూ వచ్చిన అద్భుత కార్యాలు నాయన మా దినాల్లో కూడా మీరు చేయ శక్తి గల దేవుడు నాయన సమర్థవంతుడు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభాటి కార్యాలు నాయన మా జీవితంలో మా యొక్క దేశంలో తండ్రి మీరు జరిగిస్తారు అడుగుతా తండ్రి. కృప చూపించండి. ఆ భయంకరమైన తండ్రి ప్రభా వ్యతిరేకత నుండి ప్రభా మొత్తం మాదుల నుండి వ్యతిరేక శక్తులను ఆయన నుండి ప్రభావం నుండి తప్పించమని అడుగుతున్నాను తండ్రి. దేవాన్ని బిడ్డలైనటువంటి వాడిని ఎవరు కూడా ముట్టుకున్నట్లను తాకుకున్నట్లను ప్రభా నీవే అగ్ని ప్రాకారం ఉంటూ రమ్మని అడుగుతున్నాను తండ్రి. అగ్ని జ్వాల బిడ్డల చుట్టూ ఉంచండి ప్రభా. హింస నుండి నాయన తప్పించండి ధైర్యంగా తండ్రి ప్రభా. నీ బిడ్డలు పరిచర్య చేస్తున్న తండ్రి నాయన ప్రభా మరొక పరిచర్య నాయన మా యొక్క తండ్రి ప్రభా నూరంతలుగా ఫలించినట్లును అభివృద్ధిలోనికి వచ్చినట్లును అనేక రక్షణ పొందినట్లును సహాయం చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. నాయన దేవా కనికరించండి ప్రభు. ఈ విధంగా నా తిండిని అంతటిని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. దేవా కనికరించండి. ఈ విధంగా నాయన మరి ముఖ్యంగా తండ్రి హెబ్రోన్ల సమస్యలను పరిష్కరించండి. నిజంగా తండ్రి నాయన మరి నాయన ఎందుకు మా కొరకు ప్రాణం పెట్టి నాయన యొక్క ప్రాణాన్ని మా ప్రాణాన్ని విమోచించావు తండ్రి నాయన. తండ్రి నాయన యొక్క నిజ రక్తం ద్వారా కొనబడిన సంఘములో మమ్మల్ని అంగముగా చేసిన దేవుడు ప్రభా నాయన. మరి యొక్క దుష్టుడు ప్రభా మరి నాయన సాతానుడు ప్రభా మరి నాయన చెలరేగి నాయన విశ్వాసుల మధ్య ఐక్యత సమాధానం లేకుండా చేస్తూ తండ్రి ప్రభా మరి నాయన సంఘాన్ని పాడు చేసేవాడు కూడా దుష్టుడు ఉంటున్నాడు ప్రభా. వీటన్నిటిని తప్పించండి ప్రభా నాయన తండ్రి. మరి యొక్క భయంకరమైన తీర్పు నుండి ఉగ్రత నుండి ప్రభా తప్పింపబడి ప్రభా నాయన మొదటి ప్రేమను కలిగి ఉంటే నాయన మొదటి క్రియలు చేయడానికి నీ సహాయం చేస్తారు మరి అడుగున్నాను దేవా. కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలుకరంగా ఉంటున్నట్లు సహాయం చేయండి. ఏమైతే సంఘంలో తండ్రి ప్రభా
వెళ్ళిపోతూ సమస్తము తిరిగి సమకూర్చు శక్తివంతుడు సమర్థవంతుడు ప్రభా నాయన సహాయం చేయండి. ఈ విధంగా దుష్టుడికి సాతానికి తండ్రి ప్రభా చోటు ఇవ్వకున్నట్లుండు ప్రభా తండ్రి పరిచర్య నాయన మరి నాయన పాడు చేయబడుకున్నట్లుండు కృపను అనుగ్రహిస్తున్నామని పడుకున్నాను. ఏ విషయంలో ప్రభా ఏదైనప్పటికీ ప్రభా నీకు పరిచయండి ప్రభా నువ్వు ఎంత ఘనంగా జరిగిస్తూ వస్తున్నావు దేవుడు ఎందుకు నీ నామాన్ని స్తుతిస్తున్నాను. ఈ విధంగా అయితే మనత పరిచయంలో కూడా కృపను అనుగ్రహించండి. చాలని దేవుడు గుండా నడిపించండి. ఆయా స్థలాల్లో తండ్రి ఉపవాస ప్రార్థనలు బైబిల్ స్టడీస్ ప్రార్థన కోరికలు ప్రభా సంఘ ప్రార్థనలు నైనా స్త్రీల మధ్య మరి నాయన జరుగుతున్న పరిచయం అంతటినీ కూడా దీవెనకరంగా ఆస్తికరంగా ఉంచమని అడుగుతున్నాను. సార్మన్ బ్రదర్ని బట్టి విజయ మీరు సిస్టర్ని బట్టి దాన్ని బట్టి కూడా నీ కొందనాలు బిడ్డలు పరిచండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా కృప చూపించండి. కావాల్సిన ఆరోగ్యాలు క్షేమమును భద్రతను మీరు అనుకరిస్తారని అడుగుతున్నాను. ఈ విధంగా మా కుటుంబాల బిడ్డలందరినీ ప్రభాని చేసి సమర్పించుకుంటాను తండ్రి. ఆయన అడుగు వాటికంటే ఊహించి వాటికంటే ఖచ్చితంగా మా కుటుంబాల పక్షం మా బిడ్డల పక్షం శక్తి సమర్థవంతుడు అని హృదయపూర్తిగా స్తుతిస్తూ నా ప్రియుడు నా రక్షకుడు నా కొరకు త్వరగా అన్న ప్రభు యేసుక్రీస్తు నామమున బతిమాలి వినంతి వేడుకుంటున్నాను మా తండ్రి. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైనటువంటి మా దేవ ప్రభా నాయన ఎంతైనా నమ్మదగినటువంటి ప్రభు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యాద్భుత కార్యములు జరిగించే దేవుడవు నా నాయన, మహత్కార్యములు జరిగించే దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, గొప్ప దేవ వందనాలు స్తోత్రాలు. నీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధులైనటువంటి నీ బిడ్డలతో నేను కూడా సజీవురాలైన ప్రభా మీ ముఖ దర్శనం చేసుకోవడానికి మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్న మీ ప్రేమకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి మా తండ్రి నా నాయన ఉదయకాలము దాసుని ద్వారా ముందుకు తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగములను బట్టి వందనాలు. అవును ప్రభా నా నాయన, నేను ఒకప్పుడు నా తండ్రి అపరాధినిగా ఉన్నాను నా ప్రభా, అతిక్రమం చేసిన దానిగా ఉన్నాను, మీకు లోబడిన దానిగా ఉన్నప్పుడు నా ప్రభా నా నాయన మీరు నా జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యమును బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. నన్ను రక్షించుకున్నారు నా తండ్రి, రక్షణలో కొనసాగింపు చేస్తున్నారు నా ప్రభా నా నాయన. ప్రభా నా నాయన మీ పరిశుద్ధతను తెలుసుకోగలగడానికి కూడా నా ప్రభా మీరు నా ప్రభా నా మనోనేత్రాలను వెలిగింపు చేశారు తండ్రి. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఈ రీతిగా మా జీవితాల్లో మీరు చేసినటువంటి అద్భుత కార్యములను బట్టి వందనాలయ్యా. యెహోషువ కాలంలో జరిగించినటువంటి దేవుడు నా ప్రభా ఈ కాలంలో కూడా మీరు ఉన్నారు, జరిగించే దేవుడు అని నా ప్రభ నమ్మకత్వాన్ని అనుగ్రహించినందుకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభా నా నాయన దైవదాస్తుని ప్రభా నా నాయన మరి సాల్మన్ రాజు బ్రదర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుంటారని తండ్రి నా నాయన. మరి విజయమేరి సిస్టర్ గారిని పాప హోల్డాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కుటుంబం ద్వారా జరిగే పరిచయను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. మరి విస్తారమైనటువంటి పనులు బాధ్యతలన్నింటిలో కూడా మీ సహాయం చేయండి నా ప్రభా. ఆరోగ్యాలను మీ స్వాధీనంలో ఉంచుకుంటున్నాండి తండ్రి నా నాయన. మీ పునరుద్ధాన శక్తితో బలపరిచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. పాపక చదువుల్లోనూ రాకపోకల్లోనూ నా ప్రభా నా నాయన మరి మీ అందు భయభక్తులు కలిగి జీవించే విషయంలో నా ప్రభ మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ఈ రీతిగా మీరు ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి దైవ సేవకులందరినీ బట్టి కూడా నా ప్రభా మీ పాదసన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాము నా ప్రభా. వారు చేస్తున్నటువంటి పరిచర్యల్లోనూ వారి ఆరోగ్య విషయాల్లోనూ బాధ్యతల్లోనూ నా ప్రభా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. వారి హస్తాలను మీరు బలపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను ప్రభు. సహాయం చేయండి. ఈ రీతిగా నా ప్రభా హెబ్రోను మీరు జ్ఞాపకం చేసుకుంటారని నా ప్రభా. సమస్యలన్నింటినీ ఎరిగినటువంటి దేవుడు మీరే సార్వభౌమత్వాన్ని అనుగ్రహించండి నా ప్రభా నా నాయన. ప్రతి ఒక్కరికి కూడా భేదాభిప్రాయాల నుంచి తప్పించండి తండ్రి. మంచి మనసులను అనుగ్రహించండి నా ప్రభా. ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకోగలగడానికి నా ప్రభా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. పరిచర్యను నీరు కట్టి ఫలింప చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి. దయగలిగినటువంటి నా ప్రభా ఆస్ట్రేలియాలో జరుగుతున్న పరిచర్యను మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. అఖిల పౌరులను మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఆ పరిచర్యను దినదిన అభివృద్ధిని అందించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. సహకారులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభా ఆ పరిచర్యలో నా ప్రభా నా నాయన వారి సహకారాన్ని అందించే రీతిలో నా ప్రభా అందించబడటానికి కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి. ఈ రీతిగా నా ప్రభా నా నాయన సార్వత్రిక సంఘ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభా తండ్రి నా నాయన. యెరూషలేమును మీరు జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభా నా నాయన. ఆ యుద్ధ పరిస్థితులన్నింటి కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ చిత్తమైతే నా ప్రభా తండ్రి నా నాయన అక్కడ సమాధానం
అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. హామాస్ ప్రజలను కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి. దయగలిగినటువంటి దేవా నా నాయన అన్ని జనులను నా ప్రభా రక్షణ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. రక్షణలో ఉన్నటువంటి బిడ్డలను నా ప్రభా రక్షణలో కొనసాగింప చేయండి. రక్షణ లేని వారికి నా తండ్రి మీ రక్షణ వార్తను వినిపింప చేసుకుని నా ప్రభా బిడ్డలను రక్షించుకొని మీ మార్గంలో ఎందు నడిపించుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి, సహాయం చేస్తూ రండి. దయగలిగినటువంటి నా ప్రభా నా నాయన సార్వత్రిక సంఘ పరిచయం నా ప్రభా మీరే ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి నా ప్రభా, సహాయం చేయండి తండ్రి. సంఘాల్లో ఉన్నటువంటి నా ప్రభా ప్రతి సేవకుని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఈ రీతిగా నా ప్రభా నా నాయన సార్వత్రిక సంఘం ద్వారా నా ప్రభా కలిగి ఉండి ప్రతి కూడికను మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. బైబిల్ స్టడీని నా ప్రభా నా నాయన ప్రార్థనా కూడికలను, యవనస్తుల కూడికలను నా ప్రభా నా నాయన ఉపవాస ప్రార్థనలను ఆయా రీతిలుగా కలిగి ఉండే ప్రత్యేక కూడికలను మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి తండ్రి. మీరే నా ప్రభా నా నాయన కూడికలన్నింటి ద్వారా నా ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు కూడా నా ప్రభా ఆశీర్వాదమును మేలును కలిగి చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభా నా నాయన ఫిలదెల్ఫియా మందిరం ద్వారా జరిగే తండ్రి నా నాయన సంపూర్ణ రాత్రి కూడికలను కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ఆ కూడిక ద్వారా నా ప్రభ మీ నామానికి ఎంత మహిమ రావాలో నా ప్రభ అంత మహిమను నా ప్రభ మీరే కనపరుచుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. అదే రీతిగా నా ప్రభ నా నాయన యూత్ ఫెస్టివల్ కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి నా తండ్రి. ఏ ఉద్దేశంతో అయితే నా ప్రభ కూడికలు జరిపించబడడానికి నీ దాసులైనటువంటి వారికి తలంపును అనుగ్రహించారో ఆ ఉద్దేశాన్ని మీరు సంపూర్ణంగా నెరవేర్చుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేయండి ప్రభా, సహాయం చేస్తూ రండి తండ్రి. దయగలిగినటువంటి మా దేవా నా నాయన ఇంకా నా ప్రభా నా నాయన మా భారతదేశంలో ఉన్నటువంటి నార్త్ ఇండియన్ మీరే జ్ఞాపకం చేసుకుంటున్నాండి నా ప్రభా నా నాయన. మరి ఆ రాష్ట్రాల్లో నా తండ్రి నా ప్రభా ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని మీరే జ్ఞాపకం చేసుకుంటురండి. అక్కడ పరిస్థితులన్నింటినీ ఎరిగినటువంటి దేవుడు నా ప్రభా నా నాయన. మరి హింసకుడు, దోషకుడు, హానికరుడైనటువంటి సౌలును నా ప్రభా మీరు పౌలుగా మార్చుకున్నటువంటి దేవుడు, మీకు అసాధ్యమైంది ఏదీ లేదు దేవా. అదే రీతిగా నా ప్రభా నా నాయన అక్కడ హింసించబడిని మీరే జ్ఞాపకం చేసుకుంటురండి నా ప్రభా తండ్రి. నా నాయన హింసకు గురయ్యే ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటారండి నా తండ్రి. మీ ఆశ్చర్య అద్భుత కార్యాన్ని నా ప్రభా నా నాయన అక్కడ జరిగించుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభ హింసకు గురైన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి నా తండ్రి. గత దినాల్లో కూడా నా ప్రభ ఇదే పరిస్థితులను ఎదుర్కొని ఉన్నారు నా ప్రభ. దయలో మణిపూర్ను కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభ. ఉత్తరప్రదేశ్ మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. రాజస్థాన్ మీరే జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభా నా నాయన. మరి నా తండ్రి నా నాయన మరి సేవకులైనటువంటి వారిని నా ప్రభా నా నాయన బంధిస్తున్నారు, జైల్లో పెడుతున్నారు నా ప్రభా నా నాయన. ఎంతగానో హింసిస్తున్నారు దేవా. అలాంటి బిడ్డలందరినీ బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం నా ప్రభా నా నాయన. జైలు నుంచి వారిని తప్పించండి నా ప్రభ. ఎలాంటి శిక్షలకు నా ప్రభ వారి గురి కాకుండానట్లు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా నా ప్రభ మంచి మనసులను అనుగ్రహించండి. ఈ రీతిగా నా ప్రభా నా నాయన ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు నా ప్రభ మీరే కనువిప్పు కలిగి చేయండి నా ప్రభ. వారిని మీరు దర్శించండి అయ్యా తండ్రి. నా నాయన శిక్ష నుంచి నా ప్రభ నా నాయన, జైలు నుంచి నా ప్రభ అనవసరంగా నా ప్రభ నా నాయన వారిని లోను చేస్తున్నటువంటి బిడ్డలకు నా ప్రభ నా నాయన మంచి మనసులను అనుగ్రహించండి తండ్రి. తండ్రి నా నాయన వారిని తప్పించండి ప్రభ నా నాయన. ఆ రాష్ట్రాలను మీరే కాపాడండి నా ప్రభ. అక్కడ క్షేమమును భద్రతను అనుగ్రహించండి తండ్రి. ఆయా ప్రభ నా నాయన శిక్ష మరి నా ప్రభ ఏ విధంగానూ శిక్షింపబడుతున్నటువంటి నీ బిడ్డలైనటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభ మీ కాపుదల భద్రత భద్రపరచవలసిన వేడుకుంటూ వస్తున్నాను. వారిని బట్టి నా ప్రభ పట్టింపు భారంతో ప్రార్థించడానికి నా ప్రభ మాకు కూడా నా ప్రభ నా నాయన సహాయం చేయండి నా తండ్రి. నా నాయన దయగలిగినటువంటి నా ప్రభ నా నాయన ఇంకా సువార్త తెలియనటువంటి నా ప్రభ నా నాయన ఎంతో మంది బిడ్డలు నా ప్రభ యేసుక్రీస్తు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరింపలేనటువంటి వారు ఎంతో మంది ఉంటున్నారు. వారికి మీ సువార్తను వినిపింప చేసుకుంటున్నాను నా తండ్రి. నా నాయన ప్రతి గ్రామానికి నా ప్రభ నా నాయన, ప్రతి ప్రాంతానికి నా ప్రభ మీ సువార్త వినిపించబడాలి తండ్రి. నా నాయన సువార్తను వినిపించుకోండి తండ్రి. నా నాయన అనేక మంది బిడ్డలు నా ప్రభ నశించి నరకానికి వెళ్లే స్థితిలో ఉంటున్నారు. వారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నా ప్రభ నా నాయన. అనాగరికులు, నా నామకులు నా ప్రభ, ఆదివాసులు నా తండ్రి, ఇలాంటి వారు ఎంతో మంది నా ప్రభ నా నాయన. మరి మీరెవరో తెలియనటువంటి స్థితిలో ఉంటున్నారు నా ప్రభ. అలాంటి వారి ఎందుకు మీ సువార్తను పంపించండి నా ప్రభ. సువార్తను వినిపింప చేయండి తండ్రి. నా నాయన సువార్త కొరకు ఆశతో నా ప్రభ నా నాయన ఆకలి కొని ఉంటున్నటువంటి బిడ్డల కొరకు నా ప్రభ మీరు నా ప్రభ మీ వార్తను వినిపింప చేసుకుంటూ రావాల్సిందిగా. ఈ సువార్త తెలియని ప్రాంతము, గ్రామము లేనటువంటి దానికి భారతదేశాన్ని మీరే నా తండ్రి
తండ్రి అయా మరి తీర్చిదిద్దవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి. భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలను కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటున్నాండి నా ప్రభా. తండ్రి నాయన భారతదేశంలో నా ప్రభ రాష్ట్రపతి మొదలుకొని చిన్న అధికారి వరకు అధికారులందరినీ కూడా మీరే దయలో జ్ఞాపకం చేసుకుంటురండి. తండ్రి నాయన మంచి పరిపాలన దక్షతను అనుగ్రహించండి. మీ చిత్తమైతే వారిని కూడా మీరు దర్శించండి నా ప్రభ. వారిలో కూడా నా ప్రభ ఆయా మారు మనసు నా ప్రభ రక్షణ ఆయా మరి తండ్రి ఇలాంటివి నా ప్రభ నాయన కనబడడానికి కూడా మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి నాయన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభ నాయన మిమ్మల్ని గురించి తెలుసుకునే భాగ్యాన్ని నా ప్రభ ఆ సమయాన్ని ఆ సందర్భాన్ని కూడా నా ప్రభ మీరే కల్పిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి తండ్రి ఈ రీతిగా నా ప్రభ మా బంధువుల్లో మా రక్త సంబంధికులు ఇంకా ఎంతో మంది నా ప్రభ మిమ్మల్ని గుర్తెరగనటువంటి స్థితిలో ఉంటున్నారు నా ప్రభ నాయన. ఆయా తండ్రి నాయన మరి సాతానుడు వారి మనోనేత్రాలను మూసివేశాడు దేవా. వారి మనోనేత్రాలను వెలిగింప చేయండి. మీరు ఉత్తముడని నా ప్రభ నాయన వారు రుచి చూచి తెలుసుకోవడానికి సహాయం చేయండి. మీ సులువను కూర్చిన వార్త నా ప్రభ నశించే వారికి వెర్రితనంగా ఉంటుంది దేవా. అలాంటి వెర్రితనం నుంచి వారిని తప్పించండి నా ప్రభ. వెర్రివారైనటువంటి గొల్లలను మీరు దర్శించారు మీ పుట్టుక సందర్భంగా. అలాగే రీతిగా నా ప్రభ వెర్రివారైనటువంటి వారిని కూడా ప్రతి ఒక్కరిని నా ప్రభ నాయన మీరు దర్శిస్తూ రావాల్సిందిగా, వారిని రక్షించుకుంటూ రావాల్సిందిగా. అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి దినాల్లో మేము ఉన్నామని నా ప్రభ, మీరు అక్కడ సమీపంగా ఉందని నా ప్రభ వారు కూడా తెలుసుకోవడానికి మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి తండ్రి, సహాయం చేయండి. దయగలిగినటువంటి నా ప్రభ నాయన మా ఆన్లైన్ కుటుంబంలో ఉన్నటువంటి నా ప్రభ ఆయా కుటుంబాల్లో కూడా నా ప్రభ ఎంతో మంది బిడ్డలు నా తండ్రి మిమ్మల్ని గుర్తెరగనటువంటి స్థితిలో ఉంటున్నారు తండ్రి. రక్షించబడి కూడా నా ప్రభ నాయన ఇంకను లోకంలోని కొనసాగింపబడేవారుగా ఉంటున్నారు నా ప్రభ. అలాంటి బిడ్డలను కూడా మీరు దర్శించండి. ఆయా మరి సమకూర్పును అనుగ్రహించండి నా ప్రభ. నిజమైనటువంటి దేవుడిని నిజంగా నా ప్రభ నాయన ఆయా మరి మీ సన్నిధిలో నా ప్రభ నిజంగా మొరపెడితే నా ప్రభ మీరు మొరలను ఆలకించే దేవుడు నా ప్రభ. ఆయా మరి ఎన్నడూ నా ప్రభ మా గురించి నా తండ్రి నిర్లక్ష్యం చేయనటువంటి దేవుడు, అలక్ష్యమే చేయనటువంటి దేవుడు నా ప్రభ. మా బిడ్డలైనటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా మీరే దర్శిస్తారండి నా ప్రభ. నా కుటుంబంలో ఉన్నటువంటి మా ఇద్దరిని కూడా నా ప్రభ మీరు దర్శించండి. రంగయ్య గారిని దర్శించండి నా ప్రభ. కైలాష్ గారిని దర్శించండి నా ప్రభ. బిడ్డలకు నా తండ్రి నా నాయన మీ సువార్తను వినిపింప చేయండి తండ్రి. మరి నా ప్రభ నా నాయన మరి మారు మనసు లేనటువంటి స్థితిలో ఉంటున్నారు. మీ వాక్యము వినక కాదు కానీ నా ప్రభ నా నాయన వారి మనసుల్లో నా ప్రభ ఇంకా వారిలో కార్యం జరగలేదు నా ప్రభ. కార్యాన్ని జరిగించండి నా ప్రభ. మీ వైపు తిప్పుకొని నా ప్రభ తండ్రి నా నాయన మీ కాడి భారాన్ని వారిపై ఉంచి నా ప్రభ మీరే దర్శిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి. ఈ రీతిగా నా ప్రభ నా నాయన మరి ఫిబ్రవరి మాసంలోను మార్చి మాసంలోను మా బిడ్డలు ఎంతో మంది ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు. బిడ్డలందరికీ కావాల్సినటువంటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆ దినాల కొరకు బిడ్డలను సిద్ధపరచండి. ప్రత్యేకంగా వారి ఆరోగ్యాన్ని మీ స్వాధిలో ఉంచుకుంటూ రావాల్సిందిగా ఆయా నా నాయన మరి సమయం నా ప్రభ పోనీక నా తండ్రి వారి నా తండ్రి సద్వినియోగం చేసుకొని సమయోచితమైనటువంటి జ్ఞానంతో నా ప్రభ వివేకం కలిగి చదువుకోవడానికి ఎగ్జామ్స్ రాయడానికి కూడా నా ప్రభ బిడ్డలకి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ఇంకా ఆ రీతిగా నా ప్రభ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిచినటువంటి బిడ్డలందరినీ కూడా మీరే దయలో జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభ వివాహాల కొరకు ఎదురు చూసే బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటూ రండి తండ్రి. మీ చిత్తంలో ఉన్నటువంటి వారికి సాటి అయిన సహాయాలుగా ఏర్పాటు చేయండి నా ప్రభ. ఉద్యోగాలు లేని బిడ్డలకు నా ప్రభ వారి చదువులు తగినటువంటి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి. దయగలిగినటువంటి నా ప్రభ నా నాయన మరి ఇద్దరు బిడ్డలు నా తండ్రి ఎంతో కాలం నుంచి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభ. మరి ఆ పేర్లు అయితే మర్చిపోయాను తండ్రి. ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాండి తండ్రి. ఆ బిడ్డలకు మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి నా ప్రభ. వారి నమ్మకాన్ని నా ప్రభ మీ యందు పెట్టి ఉంటుండగా నా ప్రభ వారి విశ్వాసాన్ని మీరు గణపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటున్నాండి నా ప్రభ. సుఖప్రసం కొరకు సిద్ధపరచండి. వారు తీసుకుంటున్నటువంటి ఆహార పానీయాలను మీరే పరిశుద్ధపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. వృద్ధాప్యంలో ఉంటున్నటువంటి మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాండి. మీ పునరుద్ధాన శక్తితో బలపరచవలసిందిగా మంచి ఆరోగ్యాలను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ఇంకా అవసరంతో కలిగినటువంటి మా ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాండి తండ్రి. మరి విజయలక్ష్మి వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాండి. ఆ రాంబాబు అనే వ్యక్తిని మీరు దర్శించండి. వారికి ఇవ్వవలసినటువంటి అమౌంట్ ఇవ్వడానికి మంచి మనసును అనుగ్రహించవలసిందిగా, మరి మిగిలిన పనులన్నింటిలో కూడా ఆ ఇంటి నిర్మాణం అంతట్లో కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. రేవతమ్మ వాళ్ళ ఇంటి నిర్మాణంలో కూడా మీరే సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా మరి నా ప్రభు
ప్రభా, రేవతమ్మ మనవుడు తండ్రి సంతోష కొడుకు నా ప్రభా, నాయన మరి 3 దినముల క్రితం ఆపరేషన్ చేశారు నా తండ్రి. అయినప్పటికీ కూడా ఆపరేషన్ సక్సెస్ కాలేదనే విషయాన్ని మేము వింటూ వస్తున్నాం ప్రభా. దయలో బిడ్డను జ్ఞాపకం చేసుకో దేవ. యవనస్తుడు తండ్రి నాయన తన తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాండి తండ్రి. కంగారులో ఉంటుండగా మంచి మనసుతో నా ప్రభా బిడ్డ ధైర్యపరచబడటానికి సహాయం చేస్తారండి. ఆ కుటుంబం చుట్టూ మీకు అంచున ఉంచండి నా ప్రభా. నాయన మరి ముఖ్యంగా పనిని మీరే జ్ఞాపకం చేసుకొని మరి ఒకసారి ఆపరేషన్ చేయాలి అని అంటున్నారు ప్రభా. మీ చిత్తం అయితే డాక్టర్స్ కావాల్సినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించిన ప్రభా, ఈసారైనా ఆపరేషన్ సక్సెస్ గా నా ప్రభా నాయన మరి జరిపించబడటానికి మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి, సహాయం చేయండి. ఇంకా మాకు తెలియనటువంటి బిడ్డలు నా ప్రభా ఆ పరిస్థితులు గుండా వెళ్ళేవారు ఉంటున్నారు. మా బిడ్డలందరినీ కూడా దయలో జ్ఞాపకం చేసుకుంటున్నాండి. కుటుంబ సమస్యలు గుండా వెళ్ళే బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాండి. సుధీర్ బ్రదర్ వాళ్ళ కుటుంబాన్ని నా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుంటున్నాండి. వినతి సిస్టర్కి మంచి మనసును అనుగ్రహించండి తండ్రి. నాయన మరి మేము ఈ లోకంలో ఉన్నప్పుడు నా ప్రభా ఎంత ఇదిగా ఉన్నప్పటికీ మేమేమి తీసుకొని పోలేనటువంటి వారుగా ఉంటున్నాం నా ప్రభా తండ్రి. మంచితనంతో నా ప్రభా నాయన ఈ లోకంలో నా తండ్రి మేము నా ప్రభా మీ సన్నిధిలో మీ నమ్మకత్వాన్ని రుజువు చేసుకునే వారిగా మేము ఉండటానికి సహాయం చేస్తారండి. వినతి సిస్టర్ని బిడ్డలు మీరే దర్శిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. రాజేంద్ర స్వాతి వాళ్ళని కూడా మీరే దర్శించండి. మీలో కుటుంబం కట్టబడటానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ఇంకా మా ప్రియులు అనేక మంది నా ప్రభా నాయన వారి కుటుంబాల్లో వారి ప్రియులను కోల్పోయినటువంటి వారు ఉన్నారు. వారి కుటుంబాల్లో ఆదరణ ధైర్యం మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభా ఈ రీతిగా నా తండ్రి ఇంకా నా ప్రభా మరి నా ప్రభా నాయన చాందని సిస్టర్ని జ్ఞాపకం చేసుకుంటారండి. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. స్వర్ణ సిస్టర్ జ్ఞాపకం చేసుకుంటారండి. ఉదయ సిస్టర్ వాళ్ళ పరిచయం మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. మరి వారి కోడలు నా ప్రభా శిరోమణి కోడలు మరి గర్భాలతో ఉంటుండగా సుఖప్రసవాల కొరకు మీరు సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ఈ రీతిగా నా ప్రభా లక్ష్మి గారిని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. ప్రభావతి మనం మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. మీ చిత్తం అయితే నా ప్రభా నాయన వారు కూడా నా ప్రభా నాయన ఆన్లైన్ కుటుంబంలో నా ప్రభా నాయన మరి జాయిన్ అయ్యే మనసులను నా ప్రభా పరిస్థితులను మీరు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ఇంకా మా ప్రియులు అనేక మంది మరి నా ప్రభా సమయానికి నా ప్రభా మరి ఆన్లైన్ లో నా ప్రభా జాయిన్ అవ్వడానికి నా ప్రభా మేమందరం కలిసి నా ప్రభా ఏకమనసుతో మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేస్తారని నమ్మి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీనిరాలు నా పక్షంగా నా కుటుంబ పక్షంగా కూడా మీరు చేస్తూ వస్తున్న సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సోదరుని కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. మీ ప్రేమకై హృదయమార వందనాలు చెల్లిస్తూ నా ప్రభువును నా రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాము తండ్రి. సరే ముగించుకుందాము. చేస్తారా? సరే ఖచ్చితంగా చేయండి, మరి స్పీడ్గా చేయండి. మహాపరిశుద్ధుడైన మా పరిపాలన ఒక ప్రభా నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకడ అద్భుతకడ మహోన్నతుడ మహాగండమైన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడిగా మీరు ఉన్నారు దేవా. అందుకు బట్టి నాయన నేను స్తుతిస్తూ వస్తున్నాం దేవా. నీకు వందనాలు నాయన. స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన నీ కృపాసనకి రావటానికి ప్రభా మీరు చూపిన కృపంతని బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన దినము ప్రభా నాయన ఉదయకాలంలో ప్రభా నీ వాక్యాన్ని వినిపించుతున్నా నాయన నీ ప్రియబిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవా. సాల్మన్ బ్రదర్ని బట్టి నాయన సిస్టర్ని బట్టి ప్రభా వారికి ఇచ్చిన బిడ్డను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. వారి పరిచయాలు అన్నింటిని కూడా నీరు కట్టి మీరు ఫలింప చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తాం. మంచి ఆరోగ్యాలు మీరు ప్రసాదించండి దేవా. నాయన నా ప్రభా బిడ్డ విద్యలో కూడా మీరే సహాయం చేయండి. ప్రయాణాల్లో భద్రత కాపుదల క్షేమాన్ని మీరు దయచేస్తారమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. నాయన ప్రత్యేకంగా ప్రభా పిల్లల ప్రియ సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారని దేవా. అక్కడ ఉన్న విశ్వాసుల కుటుంబాలన్నింటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారని దేవా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాయన నీ సన్నిధికి వేగిరపడి రావడానికి సహాయం చేయండి. అన్యుల రక్షణ నిమిత్తమై నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాము నాయన. అన్యులు ప్రభా నీ సన్నిధికి రాగలిగినట్లు నీ సర్వసత్యాన్ని ఆయన వారికి గ్రహించగలిగినట్లు మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. ప్రత్యేకంగా ప్రభా ఉత్తరప్రదేశ్ జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవా. ఎంతో నాయన అక్కడ నా ప్రభా పాస్టర్స్ హింసిస్తూ ప్రభా జైల్లో పెట్టి ప్రభా ఎంతో నాయన నా ప్రభా మార్పు లేని జీవితాలు ప్రభా నాయన ఎవరైతే అలాంటి హింసలకు నాయన నా ప్రభా హింసిస్తూ వస్తున్నారు వారితో మీరు మాట్లాడండి దేవా. వారిని దర్శించండి దేవా. వారికి కూడా రక్షణ మారు మనసు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా.
నాయన నా ప్రభా ఎవరైతే నాయన పాస్టర్స్ ప్రభా లాంటి నాయన జైల్లో ఉన్నారో వారి కుటుంబాలను ఆదరించండి దేవా. వారి బిడ్డలను నాయన వారికి భార్య బిడ్డల పక్షాన్ని ప్రభా మీరు నాయన ఓదార్పులను మీరు దయచేయండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. మీరే సహాయం చేయండి. ఆ కుటుంబాలకు కావలసిన ఆదరణ మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. నాయన కృప చూపించండి ప్రభా. మీరే సహాయం చేయండి. అక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ నాయన చక్కపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా. కృప చూపించండి దేవా. నీకు వందనాలు ప్రభా. ఎంతమంది పాస్టర్స్ అయితే ప్రభా జైల్లో ఉన్నారు ప్రభా, వారికి విడుదల మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా. కృప చూపించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఇశ్రాయేల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మీరు ఆపు చేయండి దేవా. చుట్టుపక్కల ఉన్న నాయన శత్రు రాజ్యాలన్నిటికీ కూడా నాయన రక్షణ మారు మనసు మీరు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా. యోధులకు నాయన రక్షణ మీరు అనుగ్రహించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. సహాయం చేయండి. అదేవిధంగా నా తండ్రి నాయన నా ప్రభా రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని కూడా మీరు ఆపు చేయండి దేవా. నీకు వందనాలు. సమాధాన ఆత్మను మీరు అనుగ్రహించండి దేవా. శాంతిని మీరు నెలకొల్పమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. సహాయం చేస్తురండి దేవా. నాయన కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రభా నాయన నా ప్రభా మత మార్పిడి నాయన నా ప్రభా ఎంతో నా ప్రభా చట్టాన్ని తీసుకొస్తున్నారు దేవా. గవర్నమెంట్ తో మీరు మాట్లాడుతురండి దేవా. యాంటీ కన్వర్షన్ బిల్ నాయన నా ప్రభా మీరు ఆపు చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా. కృప చూపించుతారండి దేవా. నీకు వందనాలు ప్రభా. నాయన సహాయం చేస్తారండి దేవా. ఆన్లైన్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. ఏ కుటుంబంలో ఏ అవసరత ఉందో ప్రతి అవసరత నాయన నీ మహిమలో మీరు తీర్చుకుంటారమ్మా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా. నాయన కుటుంబ సమస్యలతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. కుటుంబాల్లో నెమ్మదిని మీరు అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా నాయన సుధీర్ బ్రదర్ సిస్టర్ బట్టి ప్రభా, స్వాతి రాజేంద్ర కుటుంబాన్ని బట్టి నాయన దినము నీ సన్నిధిలో మొరపెడుతున్నాము నాయన. అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నీవు ప్రభా. నాయన నా ప్రభా మొండి నాయన బండ లాంటి హృదయాన్ని నాయన మెత్తన మాంసపు గుండిగా చేసే దేవుడు నీవు ప్రభా. నాయన వారితో మీరు మాట్లాడిన వెంటనే సిస్టర్తో మీరు దర్శించండి దేవా. నాయన నా ప్రభా బిడ్డకు నాయన నా ప్రభా మార్పు కలిగిన జీవితం మీరు దయచేయండి ప్రభా. తిరిగి కుటుంబాలు కట్టబట్టని సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా. కృప చూపిస్తారండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన నా ప్రభా నాయన ఈ 15th నుండి ప్రభా కొంత 10th క్లాస్ ప్రభా ఎగ్జామ్స్ రాయించిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాండి దేవా. నాయన నెక్స్ట్ మంత్ ఇంటర్ ప్రభా. అదేవిధంగా నా తండ్రి బీటెక్ డిగ్రీ నాయన పీజీ ఎగ్జామ్స్ కు నాయన బిడ్డలు సిద్ధపడుతున్నారు దేవా. నాయన మీరే నాయన బిడ్డలతో మీరు ఉండండి దేవా. ఎలాంటి నాయన టెన్షన్స్ కానీ ఎలాంటి అనారోగ్యాలు కానీ బిడ్డలు నాయన నా ప్రభా పాల్పడకుండా ప్రభా మీరే నాయన మంచి ఆరోగ్యాలతో ప్రభా మంచి జ్ఞానాత్మ నాయన బిడ్డలకు మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. ఎలాంటి టెన్షన్స్ బిడ్డలకు లేకుండా ప్రభా మీరే నీ సహాయాన్ని మేము కోరుకుంటూ వస్తున్నాం దేవా. బిడ్డల చుట్టూ నీ రక్షణ కంచి వేయండి దేవా. నాయన మీరే సహాయం చేస్తారండి దేవా. ప్రిపేర్ అవుతున్న ప్రతిదీ కూడా ప్రభా నాయన నా ప్రభా వారి జ్ఞాపకం పెట్టుకుని నాయన మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి మీరే సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా. కృప చూపించండి దేవా. దేశాన్ని బట్టి దేశ నాయకులను బట్టి అధికారులను పట్టుకొని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. సక్రమైన పరిపాలన న్యాయకరమైన పరిపాలించడానికి ప్రభా వారికి మంచి మనసులు మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. కృప చూపించండి దేవా. నాయన నా ప్రభా నాయన తీసుకునే ప్రతి నిర్ణయం ప్రభా నీ దృష్టికి అంగీకృతంగా ఉండటానికి సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను నాయన. రాజకీయ నాయకులందరికీ కూడా నాయన గవర్నమెంట్ అందరికీ కూడా రక్షణ మీద దయచేస్తారమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా. నీకు వందనాలు ప్రభా. నాయన ఇంకా నా ప్రభా ప్రపంచంలో నాయన 50 దేశాల్లో ప్రభా నాయన బైబిల్ని బ్యాన్ చేశారు ప్రభా. అలాంటి నాయన దేశాలను మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. తిరిగి నాయన నీ బిడ్డలుగా నాయన వారి తిరిగి నీ సన్నిధికి రాగలిగినట్లు మీరే సహాయం చేయండి. ఆత్మకార్యాన్ని మీరు జరిగిస్తున్నాం నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా.
కృప చూపించండి దేవా. దయగల తండ్రి నీకు స్తోత్రాలు దేవా. ఆన్లైన్ ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. శ్యామల సిస్టర్ కుటుంబాన్ని, శిరోమణి సిస్టర్ కుటుంబాన్ని ప్రభా నాయన నా ప్రభా మీరే సహాయం చేయండి. చాందిని సిస్టర్ కుటుంబాన్ని ప్రభా సిస్టర్ కుటుంబాన్ని ప్రభా, అదేవిధంగా నా తండ్రి నాయన నా ప్రభా నాయన జ్యోతి సిస్టర్ కుటుంబాన్ని ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. వృద్ధాప్యులను బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన నా ప్రభా ఇంకా కొంతమంది కుటుంబాల పేర్లు నాకు తెలియదు కానీ ప్రభా వ్యక్తి నాయన వారికి కూడా నాయన మీరు దర్శించండి దేవా. వారికి కుటుంబ అవసరతలన్నీ మీరు తీర్చమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా. కృప చూపించండి దేవా. ప్రత్యేకంగా ప్రభా హెబ్రోన్లో జరుగుతున్న పరిస్థితులు మీరు ఎరిగిన దేవుడు ప్రభా నాయన మీరే సహాయం చేయండి ప్రభా. విశ్వాసుల మధ్య ఐక్యతను నెమ్మదిని మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి ప్రభా. నాయన సహాయం చేయండి దేవా. నాయన నా ప్రభా నాయన అన్నిలోని నామం నాయన గణపరచబడాలి ప్రభా. అన్నిలోని నామం నాయన అవమానపరచకూడదు కాదు ప్రభా. మీరే నాయన నా ప్రభా మీరే న్యాయాధికారిగా ఉండి ప్రభా న్యాయాధిపతి అయిన దేవుడు ప్రభా నాయన సమస్యలను పరిష్కరించే దేవుడు నీవు ప్రభా. నీ సన్నిధిలో మొరపెడుతూ వస్తున్నాం దేవా. కృప చూపించమని నీ సన్నిధిలో సమాధాన ఆత్మను మీరు దయచేయండి నాయన. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరం అని వాక్యం సెలవు ఇచ్చింది. ఇదిగా అవును దేవా. సహోదరులందరూ కూడా నాయన ఐక్యత సమాధానంతో ప్రభా నీవు సువార్తను ప్రకటించే వారికి ఉండటానికి సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపిస్తారండి దేవా. నీకు వందనాలు. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను నాయన హాస్పిటల్లో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన మీరే సహాయం చేయండి ప్రభా. డాక్టర్ తగిన జ్ఞానం ఇచ్చి ప్రభా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సహాయం చేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూసిన బిడ్డలకు నాయన నా ప్రభా నీ సహాయం మేము కోరుకుంటూ వస్తున్నాం దేవా. నాయన మీరే సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా నా తండ్రి నాయన నా ప్రభా నాయన ప్రెగ్నెంట్ ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నెల నిండు పర్యంతం ప్రభా కృప నాయన నా ప్రభా సుఖమైన కాన్పును మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. విదేశాల్లో ఉన్న యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన నా ప్రభా వారి చుట్టూ నీ రక్షణ కంచివేయండి ప్రభా. ఇక్కడ ఉన్నప్పటికీ ప్రభా నీ మహిమార్థమై బిడ్డలు నాయన ఉండగలిగినట్లు మీరే సహాయం చేస్తారమ్మని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. ప్రత్యేకంగా ట్రంప్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. ట్రంప్ కూడా నాయన మంచి మనసును మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. మీరే సహాయం చేయండి. ఎవరికి ఎలాంటి ఆటంకం కలిగించకుండా ప్రభా నాయన మీరే సహాయం చేయండి. మంచి మనసును మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపిస్తారండి దేవా. నాయన నా ప్రభా ఇంకా నాయన ఆయా రీతిలో జరుగుతున్న పరిచయలు అన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. ఈ దిన పరిచయం మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. మీరే నాయన జరుగుతున్న పరిచయలు అన్నింటినీ కూడా నీరు కట్టి మీరు ఫలింప చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. నన్ను నా దిన కుటుంబాన్ని కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి మేలు ఉపకారాలన్నింటిని బట్టి నాయన నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ప్రేమ గల మా పరలోక యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో ఆలోచన నీ బిడ్డగా మేము రాగలిగితే మా పితరులకు మీరు చేసినటువంటి రేపు యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యం చేయడం కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నారు. ఓ ప్రభువా నీ ప్రశస్త రక్తంతో నన్ను ఆత్మ ప్రాణం కడిగి పరిశుద్ధపరిచి నా ప్రార్థన నీకు అంగీకారంగా తెలిసిపెట్టి తండ్రి ఈ దినమంతరి కొరకు వాగ్దానం నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. భూమి మీద దుష్టలోకములో దేవుని ప్రజలుగా ఎదుర్కొంటూ వస్తున్నటువంటి భయంకరమైనటువంటి పోరాటం మేము చూస్తూ ఉన్నాం. నాశకార ద్రవుల ప్రాణం గల మనుషులు ఏ విషయం ఎన్నిక చేయవచ్చు. మట్టి మానవుని యొక్క ఎన్నిక లేని జీవితాన్ని గురించి ఆపిస్తూ మా ప్రభువా
దేవుని ప్రజలు మింగజూస్తూ వచ్చినటువంటి మనుషులు ఎలా చేస్తూ వచ్చినావో చూపిస్తూ వచ్చిన అది నూతన నిబంధనలో అక్షరీతిగా మనుషులు మీరు పగ తీర్చుకోవడానికి కొరకుగా కోరలేదు కాదు, ఆత్మీయంగా వారిలో ఉన్నటువంటి పాపము నశించటం, అజ్ఞానం నశించటం, వారి యొక్క పాపం విషయమై మృతులుగా చేయబడడానికి మీరు కోరినటువంటి కార్యములు ప్రభా మీరు జరిగించుకుని మేము ప్రార్థిస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మార్చి 1వ తారీఖున 3 గ్రామాల క్రైస్తవులైనటువంటి వారిని ఊచకొత్త కోయడానికి కొరకుగా తండ్రి ఆ యొక్క మరి వ్యక్తి ఎంతగానో ఇందునటువంటి వారిని రెచ్చగొట్టుచు దేవుని ఫల విషయంలో దుష్ట తలంపులని కాలంలో హామానటువంటి వ్యక్తి ఎలాగైతే యూదా జాతిని నశింప చేయడం కొరకు కంకణం కట్టుకుంటూ వచ్చినాడు, ఈనాడు కూడా దేవుని ప్రజల విరుద్ధంగా మనుషులు రకరకాలైనటువంటి దుష్ట తలంపులతోటి ఆ ప్రకారం తల్లి ప్రయత్నిస్తుండగా వారి యొక్క ప్రయత్నాన్ని ప్రశస్త రక్తంతో కడిగి శుద్ధీకరించండి. వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఒమ్ము చేయండి. ప్రతి విధమైనటువంటి దుష్ట కార్యములను విశ్వాసంతో బంధిస్తూ ఈ యొక్క అద్భుతమైన కార్యములు ఎవరైతే ఆ ప్రకారంగా కీడు చేయటానికి తలపెడుతున్నారో వారందరూ కూడా నేను దర్శించుకోగా నీ అద్భుతమైన కార్యం జరిగించుకోగా ఎవరితో నదిని ఆ దేవుని ప్రజల కొరకుగా మీరు ఎలాగైతే ఆ యొక్క నది పాయలో ఉన్నట్లుగా మీరు చేస్తూ వచ్చినారో అలాంటి కార్యాలు నేడి కూడా ఇక్కడ జీవితాల్లో మీరు జరిగించాలని మేము ప్రార్థిస్తాం. సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నువ్వు సైన్యములకు అధిపతి యెహోవా ఉన్నవాడు అన్నవాడు. నీ పేరే ఆశ్చర్యకరంగా ప్రభువా నీ నమ్మకత్వాన్ని ఇక్కడ జీవితాల్లో కనపరుచుకునవలసిందిగా మీరు ప్రార్థిస్తారు. దయలు తండ్రి ఈ ప్రకారంగా సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసి ఆత్మీయమైనటువంటి సంఘాన్ని జ్ఞాపకం చేసి మా దేవా నీ మహిమ కొరకుగా నీ గొప్ప కార్యం గురించుకుని ప్రార్థిస్తాం. ఉత్తర భారతదేశం అంతా దర్శించుకొని గడిచుంటు ప్రతి స్థానిక సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థనా సంఘాలుగా, విశ్వాస సంఘాలుగా నీ బలమైనటువంటి ఆశ్చర్య కార్యముల కొరకు ప్రత్యేకించే సంఘాలుగా మీరు నిలబెట్టుకుని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం ఈ రీతిగా ప్రియ ప్రభా మీ అద్భుతమైనటువంటి కార్యం మాలో పాపుతారా పరిపూర్ణంగా నెరవేర్చుకోవలసింది. ప్రియ ప్రభా ఈ ఉదయకాల ప్రార్థనలు తీసుకొచ్చి తెలుకరిస్తూ మీరు ఆ సుందరి బద్దలు వెళుతామా బ్లెస్సీ మెరకల కొరకు ప్రార్థిస్తూ సాతానుడు ఎంతగానో నిద్రలేటువంటి శోధించి వారికి దుష్ట కార్యాలకు సాతానుడు తమను ప్రేరేపిస్తుండగా వాళ్ళ బంధకాల నుంచి విడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా
మీరే సహాయం చేయండి. పిల్లల యొక్క చదువులు ఆగిపోతుంటున్నాయి. మెరకల చదువు ఆగిపోయినటువంటి పరిస్థితిగా ఉండగా మీరే కనికరం చూపించి కనీసం పిల్లలతో మాట్లాడేదానికి మీ దాష్టాలకు మంచి మనస్తత్వం దాయించి తండ్రికి పిల్లలకు ఎడబాసేటటువంటి ఆ యొక్క చెడుతనం నుంచి దాష్టాన్ని విడిపించండి, సహాయం చేయండి. ఆ రీతిగా చదువుకోవాల్సిన టైంలో చదువుకోక వారి యొక్క జీవిత భవిష్యత్తు నష్టపోకుండా మీరే సహాయం చేయండి. నిర్దోషికునేటువంటి ఆ యొక్క తపన వేదన మీ నామాన్ని బట్టి తీర్చవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. దాసు తల్లి గారి తోబుట్టుకొస్తారు మీ మహిమార్థమై మీరే నీ కార్యాన్ని జరిగించుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తాం. సహాయం చేయండి. తోబుట్ని జ్ఞాపకం తీసుకొని ప్రార్థిస్తున్నాం. మీతో చాంద్రులు వరుస్తుంటారు. తండ్రి వారి యొక్క సంతానం కొరుస్తూ సంతోషాన్ని మనమడి కొడుకోవడం వారి యొక్క జీవితం ద్వారా కూడా ఈ కార్యాన్ని మీరు నెరవేర్చుకుని చూడండి. వారికి దీవించండి. మా ప్రభా మరి ఫలం బిడ్డకు అనుగ్రహించండి. ఆ రీతిగా మీ దాసులు భక్తిస్తూ మరి విశ్వాసాన్ని గణపరచండి. దాఖ్యంలో మీరే ఆదుకొనవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. కుమారుడు పావన అఖిల పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి ఉద్యోగ బాధ్యతలు మా దేవా నీవే వారిని బలపరిచి ఈ కార్యముల కొరకు వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. మీ దాసులు చంద్రుడు మంచి ఆరోగ్యాలతో మీరు ఆశించి కూర్చొని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. అతి దాసాన్ని ప్రవీణ్ కుమార్ స్తోత్రాన్ని చెల్లిస్తుంది. వారి విశ్వాసం కొరుస్తూ ఇద్దరు కుమార్తె చదువుకుంటుండగా మంచి జ్ఞానం ఇవ్వండి. వారి యొక్క చదువులో ఉన్నతమైన స్థాయిలో వారు విజయవంతంగా కొనసాగించారు. ఆత్మీయంగా వారు ఉన్నటువంటి కొద్ది కాలంలో వారి కొలీగ్స్ వారి యొక్క ఒక్కో స్టూడెంట్స్ ఈ గొప్ప కార్యం జరిగించుకొని ఈ దాసు ఉద్యోగ బాధ్యతలు మీకు సాక్ష్యం వాడుకొని ప్రార్థిస్తాం. ఈ దాసుల గారి స్తోత్రాలు ప్రసాదం జ్ఞాపకం చేసుకొని వారి యొక్క విశ్వాస జీవితంలో ఫలింప చేయగలని మేము ప్రార్థన చేస్తున్నాం. వేరిచ్చినటువంటి సంతానం అయినా మీ మహిమార్థమై వారి యొక్క విశ్వాస జీవితాన్ని ప్రవీణ్ దిన పుట్టుక కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దయలు తల్లి ఇప్పటి యొక్క ఉద్యోగ జీవితంలో వారి యొక్క బిజినెస్ అంతా ఈ హస్తం తోడుగా వచ్చిన కార్యము జరిగించుకుని మేము ప్రార్థిస్తాం. ఓ తల్లి దీని ఆరోగ్యాన్ని ప్రభుల భద్రపరచు కనుకొని సిద్ధపరచుకొని మేము ప్రార్థిస్తాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా నీ గొప్ప కార్యం జరిగించుకొని ప్రార్థిస్తున్నాం. అశ్విని భవిష్యత్తును మీ చిత్తానుసారంగా దీవించండి. మన ఉద్యోగుల కాపులు దయచి ప్రార్థిస్తున్నాం. డేవిడ్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. తన ప్రయాసను ప్రతిఫలం అనుగ్రహించండి. ఓ ప్రభా నిర్దాస్తులు స్తోత్రాలు లోకన్న మేరీ నైమిస్ట్ పిల్లలు సాధోక్షాలం అభిగేలు కొరకు ప్రార్థిస్తున్నాం. రాజు బ్రదర్ మార్తినిస్ట్ పిల్లలు సారస్సు స్టీఫెన్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా మా ప్రభా థామస్ బ్రదర్ అనురాధం వారి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. ముగ్గురు సహోదరు వారి యొక్క ఉద్యోగ జీవితాన్ని ప్రభా పర్మనెంట్ అవునట్లుగా మీరే కార్యదర్శి ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి.
ఆ రీతిగా తండ్రి నీ గొప్ప కార్యం జరిగించుకుని మేము ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి దాసులు తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో నీ కృప ఆరోగ్యం వారికి ఇచ్చి నీ మహిమ సజీవ సాక్షులుగా నిలబెట్టుకుని ప్రార్థిస్తున్నాం. సాధించు జయమ్మ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. ప్రజాపతి గారు రంగయ్య గారి వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. అలా పిల్లలు తండ్రి దశ అయినందరూ వారి యొక్క కుటుంబ రక్షణ కొరకు మా ప్రభువా మరి రూతు రాకేష్ వారి కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ తండ్రి నీ బిడ్డలు మీ రక్షణ కార్యం జరిగించాలి. స్వల్ప కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. ఇలా విద్వాసులు శ్యామలు కొరకు జ్ఞాపకం చేసుకున్నాం. సుకన్య అన్ని పిల్లల కొరకు, సుప్రియ భాస్కర్ పిల్లల కొరకు, ఆ రీతిగా మా ప్రభువా సునీన వెంకటరమణ కొరకు పనుల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే వారి భారములు భరించండి తండ్రి. ఇంకా రక్షింపబడినటువంటి భాస్కర్లో ఆ రీతిగా మా ప్రభువా వెంకటరమణ రక్షణ కార్యం జరిగించు. అద్భుతమైన నీ మహిమను కనపరచుకుని ప్రార్థిస్తున్నాం. మీ దాసులు విశ్వాసాన్ని కనపరచండి. దరిశ్వ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక సుజన కుటుంబాన్ని మీరు ఆదరించుకుంటే ప్రార్థించడానికి సహాయం చేయండి. దయలు తండ్రి మీ ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు సంపూర్ణంగా మీరు నెరవేర్చుకోవలసిందని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయనైనా మీ కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం. అలాగున మా ప్రభువా విద్వాసాలు దేశ వారికి సేవా పరిచయంలో ఉద్యోగ జీవితంలో మీ కాపుదల మీ మహిమార్థమై విజయవంతంగా మీరు నడిపించుకొని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన సంతానం గురించి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా ఈ రీతిగా మీ నమ్మకంతో రుజువు చేసుకొని భయం పొందాం. అభిషేక్ ఏరు లిడియా వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ఉద్యోగం సహాయపడుతున్నాం. ఇక ముందు కూడా సహాయపడు దేవుడు తండ్రి. లిడియాను క్షేమంగా కాన్పుకొని సిద్ధపరచుకొని మేము ప్రార్థిస్తాం. ముఖం చూపించారు. ఇలాగున ప్రియ ప్రభువా కుమార్తె రేచల్ యొక్క అక్కడ మీరు తీర్చవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి గారికి మంచి ఆరోగ్యం ఇచ్చారు. ఆ రీతిగా మా ప్రభువా మీ మహిమార్థమై మీ గొప్ప కార్యం జరిగించారు. తోబుట్టు జ్ఞాపకం చేసుకొని మళ్ళీ నాకే వారి కుటుంబం ప్రార్థిస్తున్నాం. తన కుమారుడు వివేక అవసరతను మీరు తీర్చుకుని మేము ప్రార్థిస్తాం. ఓ ప్రభువా మీరే సహాయం చేయండి. ఇలాగున మా ప్రభువా ప్రార్థనలో పాలు పంపులు పొందొచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని జనుగా నారాజు గారి స్తోత్రాలు చెల్లిస్తున్నా. వారికి విశ్వాస జీవితాన్ని గడపరచండి. పిల్లలు మా ప్రభువా సరిపడి తీరాజు మనముడు దయలు తండ్రి. ఆ రీతిగా మా ప్రభువా పనిభూషణ కొరకు పిల్లలు ఎలా నందభూషణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎలా ఇంటర్ ఎగ్జామ్స్ లో మీరు సహాయం చేయండి. నందభూషణ 10వ తారీఖున రాయనైనటువంటి 10th సెంట్రల్ బోర్డ్ ఎగ్జామ్స్ లో మీరే కృప ఇచ్చి జ్ఞానం ఇచ్చి చక్కగా రాపించుకుని ప్రార్థిస్తున్నాం. అలాగున మా ప్రభువా స్టేట్ సిలబస్ లో ఉండబడినటువంటి ప్రభాని బిడ్డలందరూ కొరకు పేరు పేరు ప్రార్థిస్తూ సహాయం చేయండి. బీటెక్, ఆర్థిక డిగ్రీ ఆయా రీతులుగా ప్రభావ పరీక్షలు రానైనటువంటి ప్రతి బిడ్డ కూడా మీరు జ్ఞాపకం దయలు తండ్రి. ఈ మహిమార్థమై మీరు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి చోట ఉండబడిన వీళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ మహిమ కొరకు నీ కారు జరిగించుకొని సోకం జరిగిస్తూ మమ్మల్ని మీకు అర్పించుకోవచ్చు, తగ్గించుకొని హెచ్చించుకొని మా ప్రభువును రక్షకులను
యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తల్లి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రోబిడ్డగా కలిపారు. సర్వలోకుల సకల భక్తులతో సదాకాలంతో నడిపించుగాక. ఆమేన్. 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 ప్రజాంతగా